డీటెయిల్స్ లోకి వెళదాం. లగచర్ల ఘటనపై ఎన్హెచ్ఆర్సీ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు లగచర్ల రైతులను కొట్టి శారీరకంగా హింసించారని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సీ దర్యాప్తు బృందం నిర్ధారించింది. 2024 నవంబర్లో ఫార్మాసిటీ కోసం భూసేకరణపై ప్రజా విచారణ కోసం వికారాబాద్ జిల్లా కలెక్టర్ మరియు రెవెన్యూ అధికారులు వచ్చినప్పుడు కొందరు నిరసన తెలిపారు. అధికారులపై దాడి చేశారని కేసు నమోదు చేసి పరిగి పోలీస్ స్టేషన్లో లగచర్ల నివాసితులతో కొంతమంది రైతులను పోలీసులు అరెస్టు చేసి శారీరకంగా హింసించారని ఎన్హెచ్ఆర్సీ వెల్లడించింది. నిరసన జరిగినప్పుడు సంఘటనా స్థలంలో లేని అనేక మంది వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా మరియు ఇంట్లో ఉన్న మహిళలను పోలీసులు వేధింపులకు గురి చేసినట్లుగా దర్యాప్తులో వెల్లడైంది. రాత్రిపూట అరెస్టు చేయబడ్డ గ్రామస్తులను పరిగి పోలీస్ స్టేషన్లో కొట్టి హింసించి మెజిస్ట్రేట్ ముందు హింస గురించి చెప్పొద్దని బెదిరించారని రిపోర్టులో తెలిపారు. రాజకీయ కక్షతో ప్రతిపక్ష బీఆర్ఎస్ మరియు బీజేపీ కార్యకర్తలను కూడా లక్ష్యంగా చేసుకుని ఘటనతో సంబంధం లేకపోయినా పోలీసులు వారిని అరెస్ట్ చేసి హింసించారని కూడా పేర్కొంది కమిషన్. ఒక్క కాంగ్రెస్ మద్దతుదారుడిపై కూడా కేసు నమోదు చేయలేదని, అరెస్టులు కూడా జరగలేదని నివేదికలో వెల్లడించింది. ఘటనతో సంబంధం లేకపోయినా మైనర్లు, విద్యార్థులు, ప్రభుత్వ అధికారులపై కూడా కేసులు నమోదు చేశారని రిపోర్టులో వెల్లడించింది ఎన్హెచ్ఆర్సీ దర్యాప్తు బృందం. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్. ఎన్హెచ్ఆర్సీ రిపోర్టులో ఏవే విషయాలు పొందుపరిచారు? లగచర్ల ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం దర్యాప్తు నివేదిక బయటకు వచ్చింది. ఈ నివేదికలో అనేక సంచలన విషయాలన్నీ కూడా బయటపడ్డాయి. ప్రధానంగా ఈ మొత్తం వ్యవహారంలో పోలీసుల తీరును పూర్తిగా జాతీయ మానవ హక్కుల కమిషన్ తప్పుపట్టింది. పోలీసులు దుందుడుగా వివరించి రైతులపైన, గ్రామస్తులపైన తీవ్రమైనటువంటి హింసకు పాల్పడ్డారు. కనీసం వారికి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ లో వారు బంధించినటువంటి సమయంలో కనీసం ఆ పోలీస్ స్టేషన్ లో కెమెరాలు కానీ, అలాగే జనరల్ డైరీ అని ఉంటుంది, కనీసం జనరల్ డైరీలో ఎంట్రీలు కూడా లేవు. సో పోలీస్ స్టేషన్ లో పూర్తిగా ప్రొసీజర్ ల్యాప్సెస్ అన్ని కూడా జరిగాయి. చాలా సెన్సిటివ్ మ్యాటర్ అయినటువంటి ల్యాండ్ అక్విజిషన్ లో పోలీసుల యొక్క తీరు ఏమాత్రం కూడా సరిగ్గా లేదని పోలీసుల తీరును మందలించింది. అలాగే ఈ ఘటనతో సంబంధం లేని వారిని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో వారిని చిత్రహింసలకు గురి చేసి పూర్తిగా మానవ హక్కుల ఉల్లంఘనకు పోలీసులు పాల్పడినటువంటి విషయాన్ని ప్రధానంగా జాతీయ మానవ హక్కుల సంఘం తన దర్యాప్తులో వెల్లడించింది. సో జాతీయ మానవ హక్కుల సంఘానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ టీం స్వయంగా లగచర్లకు వెళ్ళింది. ఆ తర్వాత రైతులతో మాట్లాడింది, బాధితులతో మాట్లాడింది, అలాగే జైల్లో ఉన్నటువంటి అరెస్ట్ అయినటువంటి వారితో కూడా మాట్లాడిన తర్వాత ఈ నివేదికను రూపొందించారు. సో ఈ నివేదికలో ఇచ్చినటువంటి కీలక అంశాల ప్రకారం చాలా సెన్సిటివ్, చాలా సున్నితమైనటువంటి సమస్యను డీల్ చేయాల్సినటువంటి పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. ఎందుకంటే ఎవరైతే ఈ ఫార్మా విలేజ్ పేరుతో భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందో వారందరికీ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించినటువంటి భూములు, ఆ భూములపైనే ఆధారపడి వారి యొక్క జీవనోపాధి కొనసాగుతోంది. సో అలాంటి జీవనోపాధికి సంబంధించినటువంటి అంశం పైన భూమిని సేకరించేటువంటి సమయంలో తీసుకోవాల్సినటువంటి కనీస జాగ్రత్తలు తీసుకోలేదు, వాటిని సెన్సిటైజ్ చేయలేదు. పోలీసులు చాలా రూడ్ గా వ్యవహరించినటువంటి విషయాలన్నీ కూడా తమ దర్యాప్తులో బయటపడినాయని మానవ హక్కుల సంఘం వెల్లడించింది. సో ఆ నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని, అలాగే ఇందులో ఉన్నటువంటి అమాయకులు అయినటువంటి వారిని అరెస్ట్ చేశారు కాబట్టి వారి రక్షణకు తీసుకోవాల్సినటువంటి చర్యలపైన ఎలాంటి చర్యలు తీసుకున్నారో రైట్. థ్యాంక్ యూ వెంకటేష్.